రాష్ట్రంలో 5 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం, బుధవారం భారీ వర్షాలు పడతాయని పేర్కొంది వాతావరణ శాఖ. దాదాపుగా అన్ని జిల్లాల్లో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను కూడా జారీ చేసింది. ఆ తర్వాత 3 రోజులు కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా సోమవారం 16 జిల్లాల్లో వడగాలులు తీవ్రంగా ఉన్నట్లుగా వెల్లడించింది. కాస్త చల్లబడ్డ దక్షిణ తెలంగాణ రాష్ట్రంలో సోమవారం టెంపరేచర్లు కొద్దిగా తగ్గాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగగా దక్షిణ తెలంగాణ మాత్రం కాస్తంత చల్లబడింది. నిన్న మొన్నటి దాకా 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైన నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, యాదాద్రి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కొద్దిగా దిగొచ్చాయి. ఆయా జిల్లాల్లోని 1-2 చోట మాత్రమే 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతే మిగతా చోట్ల 44 లోపే రికార్డ్ అయ్యాయి. అయితే నార్త్ లో మాత్రం హీట్ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా కోల్బెల్ట్ జిల్లాలోని టెంపరేచర్లు 46 డిగ్రీలకు పైగానే నమోదయ్యాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లాలోని అల్లీపూర్లో 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపల్లి జిల్లాలోని 46.4 డిగ్రీల సెల్సియస్, కరీంనగర్ జిల్లాలోని 46.2 డిగ్రీల సెల్సియస్, కుమ్రంభీం, ఆసిఫాబాద్ లో 46, మంచిర్యాలలో 46 డిగ్రీల మేర నమోదయ్యాయి. జనగామ, భద్రాద్రి, కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలు తప్ప మిగతా జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదయ్యాయి.